మనోజ్ ఒక్క నిమిషం ఎడపోతే వెనక్కి నిన్నటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి జెడ్పీఎస్ స్కూల్లో ఈ పోలింగ్ బూత్ అన్ని కూడా అరేంజ్ చేయడం, అక్కడ టీచర్స్, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అంగన్వాడీస్, ఏఎన్ఎంస్, కోవిడ్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంటు, ఆశా వర్కర్స్, దాదాపు అందరూ కలిపి దాదాపు 3400 మంది ఈ ఓటు హక్కుని వినియోగించుకుంటా ఉన్నారు. ఈరోజు మేము కూడా పోలింగ్ బూత్ని సందర్శించడం జరిగింది. ఎక్కడ కూడా అవాంతగా లేకుండా ఓటింగ్ సుజావుగా జరిగేటట్టు ఉండాలని ఆర్డీఓ గారితో చెప్పడం జరిగింది. అదే పోలీస్ డిపార్ట్మెంట్తో చెప్పడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కూడా మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఎన్నికల వాతావరణం జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఏ పార్టీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటం నిజంగా చాలా సంతోషం. ఇదే విధంగా మనం ఈ ఎన్నికల ప్రక్రియని కొనసాగించాలని, ఎటువంటి అవాంతరాలు కాకుండా సుజావుగా జరగాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.